హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఆధ్యాత్మికమైన ఆలయాన్ని చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ద్వారపూడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో ఉన్న ఒక గ్రామం. ఇది కాకినాడ నుండి 38 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్న ద్వారపూడి నేడు భక్తులకు ఎంతో పరిచయమైన పేరు. ద్వారపూడి ఒకప్పుడు సాధారణ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. కానీ కాలక్రమేణా ఇక్కడ ఏర్పడిన అయ్యప్ప స్వామివారి ఆలయం కారణంగా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు వచ్చింది. ఒక భక్తుడి సంకల్పం. ప్రతి గొప్ప ఆలయం వెనక ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి చరిత్ర వెనక ఒక సంకల్పం ఉంటుంది. ద్వారపూడి అయ్యప్ప ఆలయం చరిత్రలో ఆ సంకల్పం అనుసంధానమైన పేరే శ్రీ ఎస్.ఎల్. కనకరాజు గురుస్వామి. ఈ ఆలయానికి నిర్మాత. 1969లో తమిళనాడు నుంచి శ్రీ ఎస్.ఎల్. కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపారం నిమిత్తం ద్వారపూడి వచ్చి స్థిరపడ్డారు. కనకరాజు గురుస్వామి గారు అయ్యప్ప స్వామికి మహాభక్తుడు. సంతానం కల్పించాలని అయ్యప్ప స్వామికి మొక్కుకున్నారు. తాను మొక్కుకున్న మొక్కుకు ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అయ్యప్ప స్వామివారిపై ఉన్న భక్తి విశ్వాసంతో ఈ ప్రాంతంలో 1983లో ఆలయానికి శంకుస్థాపనకి మొదటి రాయి పడింది. కనకరాజు గురుస్వామి గారు తన ఆలోచనలను ఒక వ్యక్తిగత కోరికగా మాత్రమే ఉంచకుండా ఒక పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మించాలనే సంకల్పంగా మార్చుకున్నారు. స్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రజల విరాళాలు మరియు భక్తుల సహకారంతో నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1989లో శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని గౌరవ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ ద్వారపూడి ఆలయంలో భక్తులను ప్రత్యేకంగా ఆకర్షించేది 18 మెట్లు. అయ్యప్ప స్వామి వారి భక్తి సంప్రదాయాల్లో 18 మెట్లకు ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ 18 మెట్లను తమిళనాడులోని ఊరు నుంచి తీసుకువచ్చి ఏకశిలపై చెక్కి బంగారు తాపడంతో చేయించారు. ఇరుముడితో వచ్చిన అయ్యప్ప స్వాములను మాత్రమే ఈ మెట్ల ద్వారా ఎక్కేందుకు అనుమతినిస్తారు. ఈ ఆలయానికి ఉన్న మరో ముఖ్య విశేషం, ఇక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. దీక్షాధారణ చేయని వారు సింహం ముఖం ఉన్న మెట్ల మార్గంలో పైకి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అంతేకాక శబరిమల మాదిరిగానే జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన ఈ ఆలయంలో మకర జ్యోతి దర్శనం భాగ్యం కూడా భక్తులకు కలుగుతుంది. అయ్యప్ప స్వామి వారి ఆలయం ఎదురుగుండా పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మీరు దర్శించుకోవచ్చు. ద్వారపూడి ఆలయం కేవలం ఒక అయ్యప్ప స్వామి సన్నిధి మాత్రమే కాదు, ఇతర దేవతల సన్నిధులు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా ఉన్న ఒక పెద్ద నందీశ్వరుని విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా పాలరాతితో నిర్మించిన శ్రీ ఉమా విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని కొన్ని విశేషాలను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం చాలా పొడవుగా పై అంతస్తు దాకా ఉంటుంది. 18 క్షేత్రాల నుంచి తీసుకువచ్చిన శివలింగాలన్నీ అన్ని అంతస్తుల్లో ప్రతిష్ఠించారు. పై అంతస్తులో ఉన్న చతుర్ముఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి ఈ 18 శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడే ఆ సన్నివేశం భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది. ద్వారపూడి ఆదియోగి విగ్రహం. దీనిని ఆంధ్ర ఆదియోగి విగ్రహం అని పిలుస్తారు. ఇది సుమారు 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించబడింది. ఈ ఆదియోగి విగ్రహం లోపల శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం భారతదేశంలోనే 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహం కాగా తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద విగ్రహంగా కీర్తి పొందింది. గురుస్వామి కనకరాజు గారు కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి విగ్రహాన్ని చూసి తర్వాత ఇక్కడ నిర్మించాలనే సంకల్పం తీసుకున్నారు. ఈ ఆదియోగి విగ్రహం లోపల భక్తులు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ధ్యాన మందిరం ఏర్పాటు చేయబడింది. ఈ ఆదియోగి విగ్రహం ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ ఆదియోగి విగ్రహం ఎదురుగుండా పెద్ద నటరాజ స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే అంకాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ పెద్ద అంకాలమ్మ పరమేశ్వరి ఆలయం కూడా ఉంటుంది. ఇందులో అమ్మవారు పాముపై పవలించి విశ్రాంతి తీసుకుంటున్న రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారికి ఉప్పును సమర్పిస్తారు. అమ్మవారికి ఉప్పు సమర్పించడం ద్వారా తమ కష్టాలన్నీ ఉప్పులా కరిగిపోతాయని భావిస్తారు. అలాగే భక్తుల యొక్క విశ్వాసం. భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. ఈ ప్రదేశం అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈశాన్యంగా ఉంటుంది. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం 200 మీటర్ల పొడవు, 40 అడుగుల లోతులో స్వరంగంలా తవ్వి నిర్మించారు. ఈ స్వరంగం మార్గం లోపల తరచూ నీరు నిలిచి ఉంటుంది. కాబట్టి భక్తులు జాగ్రత్తగా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేట పైన ఉన్న వెండి బల్లి మరియు బంగారు బల్లిని తాకడం ద్వారా దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఆంధ్ర వైకుంఠం. కురుక్షేత్ర యుద్ధాన్ని సన్నివేశాన్ని ప్రతిబింబిస్తూ రథంపై కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న దృశ్యాన్ని తలపించేలా ఈ విగ్రహాన్ని నిర్మించి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన విగ్రహ సమూహం కారణంగా ఈ ప్రాంతాన్ని ఆంధ్ర వైకుంఠం అని పిలుస్తారు. 3 అంతస్తుల్లో నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో భారతదేశంలోనే 2వ లక్ష్మీ కుబేర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలను మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 3:30 వరకు మూసివేస్తారు.
ఈ ద్వారపూడి గ్రామం బట్టల వ్యాపారానికి కూడా నిలయం. 1980-1990 కాలంలో ద్వారపూడి రైల్వే స్టేషన్ మరియు జాతీయ రహదారి సౌకర్యాలు మెరుగుపడడంతో వ్యాపారం వేగం అభివృద్ధి చెందింది. రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, అనపర్తి, మండపేట, అమలాపురం, రామచంద్రాపురం వంటి ప్రాంతాల నుండి కొనుగోలుదారులు రావడం ప్రారంభమైంది. ద్వారపూడి ఆలయ దర్శనానికి వచ్చిన అనేక మంది భక్తులు ఇక్కడ వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారం మరింత అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ద్వారపూడి ఆంధ్రప్రదేశ్ ప్రముఖ వస్త్ర షాపింగ్ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ బట్టలు హోల్సేల్ మరియు తక్కువ ధరలకు విక్రయ జరుగుతుంది. ద్వారపూడికి సొంత రైల్వే స్టేషన్ ఉంది. అయితే కొన్ని రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. అన్ని రైళ్లు ఆగే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు మార్గం ద్వారా ద్వారపూడి ఆలయానికి చేరుకోవచ్చు. రాజమండ్రి బస్టాండ్ నుండి మరియు కాకినాడ నుండి బస్సు అందుబాటులో ఉంటాయి. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు బస చేయడానికి గదులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక దేవాలయాన్ని సందర్శించిన వారు మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప.